నేతి బిస్కెట్లు అంటారు. నేతి బిస్కెట్లని మొదలుపెట్టి లోగడ నేను 2 నెలల క్రితం బిస్కెట్ల వీడియో పెట్టాను నేను. కానీ కొన్ని వీడియోలు మిస్ అయినాయి. ఎట్లా మిస్ అయినాయో తెలవదు. అందుకని ఏంటంటే ఇది మళ్ళీ మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా ఓ పెన్నం పెట్టాను. పెన్నం పెట్టేసి దాని మీద ఇసుక పోసి ఇట్లా రాతిని ప్లేట్ ఒకటి పెద్దది పెట్టుకొని దాని మీద దానికి ఎన్ని పడుతుంది దగ్గరికి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇవి పెట్టేసి దీని కొలత ఏంటయ్యా అంటే ఈ గ్లాస్తో గ్లాస్ పంచదార పోసాను. గ్లాస్ పంచదారకి పంచదార గ్లాస్ పౌడర్ తీసి పోసి ఇదే గ్లాస్ తోటి నెయ్యి గ్లాస్ నిండా పోసాను. పోసి బాగా పంచదారను ఈ పంచదార పొడి నెయ్యి బాగా తిప్పాలి. తిప్పితే మళ్ళీ దీంతో 3 గ్లాసుల పిండి పడుతుంది బిస్కెట్లకి. పంచదారకి నెయ్యికి 3 గ్లాసుల పిండి పడుతుంది. చక్కగా మెత్తగా నింపేసి మంచి బిస్కెట్లు చేసుకుని మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు. రేపు మేము ఏంటంటే ఊరు వెళ్తున్నాం, అందుకోసమని నేను మళ్ళీ చేస్తున్నాను. ఇందాక కరెంట్ లేదు చూపిద్దామంటే అవన్నీ ముందు ప్రాసెస్ చూపిద్దామంటే అందుకోసం ఏంటంటే ఇప్పుడు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అందుకని మేము తయారు చేసుకున్నాం. రేపు ఊరు వెళ్తున్నాం, అందుకే పట్టుకెళ్దామని చేస్తున్నాం. ఇదేంటంటే వేగినవి. ఇది కొంచెంసేపు అయిన తర్వాత తిప్పేసుకుంటే ఇట్లా బాగుంటుంది. 2 వైపులా వేగితే కలర్ వస్తే బాగుంటాయి. ఇంకొక 10 నిమిషాల నుంచి తీస్తాను. ఇదైతే ఇంతవరకు ఇట్లా అయినాయి. ఇదేంటంటే ముందు మెయిన్ మనం పెనం పెట్టి ఇసుక పోసి దానిపైన రాతిని ప్లేట్ పెట్టి ఇట్లా బిస్కెట్ తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మూత పెట్టాలి. ఇట్లా మూత పెడితే సన్నగా ఇసుక సిమ్లో పెట్టేసాలి. ముందు హైలో పెట్టి వేడి కాగానే సిమ్లో పెట్టేసేయాలి. పెడితే ఈ వేడికి మనకి బిస్కెట్లు అవుతాయి అన్నట్టు. ఇసుక వేడికి బిస్కెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఎంత మనకి ఇసుక వేడైన తర్వాత ఒక అరగంటలో తయారైపోతాయి బిస్కెట్లు. బాగుంటాయి. చెప్పాగా నేను ఇప్పటి నుంచి చేయటం కదా, చాలా ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను. నాకు కొలత బాగా తెలుసు. గ్లాసు నెయ్యికి గ్లాసు పంచదార పౌడర్కి 3 గ్లాసుల పిండి పడుతుంది. మనం ఏ గ్లాస్తో పోస్తామో పిండి అదే గ్లాస్తో 3 గ్లాసుల పిండి పడుతుందమ్మా. ఎవరైనా కొలత ప్రకారం చేసుకుంటే మంచిగా వస్తే మీకు బాగుంటాయి. ఎంత తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు. తీపి ఎక్కువ ఉండదు. అప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకున్నంత తీయగా తినలేనంత తీపి ఉండదు. బాగుంటుంది బిస్కెట్. చిన్నపిల్లలైనా పెద్దలైనా బిస్కెట్ స్వీట్ తింటే దగ్గు వస్తుంది అనుకుంటారు. అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే నా కొలతల ప్రకారం చేసుకుంటే ఈజీగా తినచ్చు. ఎవరు తిన్నా అభ్యంతరం ఉండదు. ఎవరైనా తినచ్చు. బాగుంటుంది బిస్కెట్. ఇదేంటంటే చేసినది ప్రాసెస్ చెప్పాను కదా బిస్కెట్లది. ఇంకోసారి మళ్ళీ కావాలంటే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను. మళ్ళీ పర్ఫెక్ట్ సేమ్ కొలతలదే మీకు మళ్ళీ చూపించమంటే చూపిస్తాను. నేను ఎవరిని చూసినా చూడకపోయినా మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే ఈ రెసిపీ మీకు నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఆరోగ్యంగా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. నేతితో చేసుకునే బిస్కెట్లు కాబట్టి బాగుంటాయి. మీరు చేసుకోండి. అది సంగతి.